ఫారిన్ అమ్మాయిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యం చేయబోయారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జర్మనీకి చెందిన అమ్మాయిని క్యాబ్లో ఎక్కించుకున్నాడు దుండగుడు. అక్కడి నుంచి బాలాపూర్ మీదుగా పహాడీ షరీఫ్కు తీసుకొచ్చాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి ఆ ఫారిన్ అమ్మాయిపై అత్యాచారం చేయబోయాడు. దుండగుల నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై పహాడీ షరీఫ్ పిఎస్లో కంప్లైంట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, దీనికి సంబంధించి ఆ దుండగుల్ని పట్టుకున్నారా పోలీసులు? మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్యాచారం తెలుస్తుంది. అయితే మల్లమల్లమ్మ చౌరస్తా నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్న సమయంలో క్యాబ్ ఎత్తినట్టుగా తెలుస్తుంది. ఆ క్యాబ్ ఇక్కడ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ నుంచి కిలోమీటర్ దూరంలో ఒక ఆదాని సంబంధించి ఒక కంపెనీ ఉంది. ఆ ఆదాని కంపెనీ అక్కడ ఉండే చెట్ల పద్ధతిలోకి తీసుకొని వెళ్ళి ఆ క్యాబ్ డ్రైవర్ తో సహా తన ఫ్రెండ్స్ తో కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు కూడా చెప్తున్నారు. వెంటనే ఆ యువతి పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంతమంది దాదాపు 5 నుంచి 6 మంది ఈ సామూహిక అత్యాచారంలో పాల్గొన్నారు అన్న కోణంలో కూడా పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి అయితే నేను చేశాను అని ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా దీనికి సంబంధించి పోలీసులు అయితే నిర్ధారించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి నుంచి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వరకు కూడా 2 పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందులో వస్తున్నాయి. అయితే మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ జర్మనీకి సంబంధించిన యువతి అక్కడ క్యాబ్ ఎత్తినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఇక్కడికి తీసుకుని రావడంతో ప్రస్తుతం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే మరి 15-20 నిమిషాలు కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొంతమంది యువకులు అయితే పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ యువతికి సంబంధించి కూడా హాస్పిటల్ తీసుకొని వెళ్లి కూడా టెస్టులు నిర్వహించినట్టు కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలు అయితే మరి కాస్త పట్ల తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తీక్. రైట్ సుష్మిత.